ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకమయ్యారు. ఆమెను ఏపీ చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏఐసీసీ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కొడుకు నిశ్చితార్థం వేడుక పూర్తి కాగానే ఢిల్లీ పెద్దలను కలిసి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారామె. ఇక ఏపీలో సొంత అన్న జగన్ పై పోరుకు సిద్ధమైన షర్మిల ఎలాంటి విమర్శలు చేస్తారు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ షర్మిల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు. గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన జగన్ కు అండగా నిలిచిన షర్మిల ఎన్నికల్లో ప్రచారం చేసి అన్న గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీని ప్రారంభించిన ఆమె తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో పోటీకి దిగకుండా కాంగ్రెస్ కు మద్దతివ్వడం ద్వారా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీకి దగ్గరయ్యారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం పార్టీలో చేరిపోయిన ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఈ సమయంలోనే ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు సూచించింది. దానికి సుముఖత చూపడంతో గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడం, షర్మిలను చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చకచక జరిగిపోయాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతోనే ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేసిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో కలిసి నడిచేందుకు రెడీగా ఉన్నాను అని ప్రకటించారు. ఆయనతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు హస్తం పార్టీ నేతలు. ఏపీ చీఫ్ గా నియామకమైన షర్మిల సొంత అన్న జగన్ తో ఎంతవరకు ఢీ కొడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అన్న గెలుపు కోసం పాదయాత్ర చేసిన షర్మిల ప్రచారం చేసి మరీ ఓట్లడిగారు. ఇప్పుడు అదే అన్నను ఓడించాలని ఓట్లు అడుగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గిడుగు రుద్రరాజు ఏడాది పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నా పార్టీని గాడిలో పెట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలనే టార్గెట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా జగన్ ఉన్నారు. మరి సొంత అన్నపై షర్మిల ఎలాంటి విమర్శల దాడి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో షర్మిలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం కానున్న క్రమంలో పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. వైసీపీలో సీట్లు రానివారు కూడా షర్మిలతో టచ్ లోకి వచ్చినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఉన్న వారితో పాటు కొత్తగా పార్టీలో చేరేవారిని కలుపుకుని ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. మరోవైపు షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న ఇద్దరు మాజీ ఎంపీలు చింతా మోహన్, హర్ష కుమార్ విషయంలో ఎలా ముందుకు సాగుతారు అన్నది వేచి చూడాల్సిందే. రాష్ట్ర విభజనతో ఏపీలో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టుకోవాలని చూస్తోంది. అందుకే పీసీసీతో పాటు అభ్యర్థుల ఎంపిక బాధ్యత కూడా షర్మిలకే అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కుమారుడి నిశ్చితార్థం తర్వాత ఢిల్లీ పెద్దలను కలవనున్న షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. మొత్తంగా షర్మిల చేరిక తర్వాత ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు దక్కించుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.